हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल प्रियांका टेक न्यूज़। ఈ వీడియోలో వచ్చేసి మనం Vivo T3X మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం। ఈ మొబైల్ అయితే ఏప్రిల్ 17 ఇండియాలో లాంచ్ అవబోతుంది। లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా 15, 16, 17 3 మొబైల్స్ లాంచ్ అవుతున్నాయని చెప్పేసి, దాంట్లో లాస్ట్ బడ్జెట్ మొబైల్ ఇదే అవుతుంది। వివో బ్రాండ్ ఆఫ్లైన్ లో చాలా మంది ఇష్టపడే బ్రాండ్, కానీ ఈ మొబైల్ మాత్రం ఆన్లైన్ లో మాత్రమే దొరుకుతుంది। వివోలో T3 మాత్రమే ఇతర మొబైల్ తో కంపేర్ చేసుకుంటే మంచి స్పెసిఫికేషన్స్ తో తక్కువ ధరలో అయితే లభిస్తుంది। వివో బ్రాండ్ లో మొబైల్స్ ఇష్టపడే వాళ్ళు, కొనుక్కోవాలనుకునే వాళ్ళు మాత్రం టీ సిరీస్ లో ఎన్ని మొబైల్ అయినా సరే మీరు తీసుకోవచ్చు, అదే బాగుంటుంది స్పెసిఫికేషన్ పరంగా। ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 15,000 లోపే మంచి స్పెసిఫికేషన్స్ తో ఈ మొబైల్ అయితే రాబోతుంది। దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇస్తాను, ఒకసారి చూడండి। మరి ఈ ప్రైస్ కి ఈ స్పెసిఫికేషన్స్ వర్తా కాదా మీరే కమెంట్ లో చెప్పండి। వివో బ్రాండ్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక 20,000 పెట్టి వై సిరీస్ కొనుక్కునే కన్నా 50,000 లోపు ఈ టీ సిరీస్ లో ఏ మొబైల్ కొనుక్కున్నా కూడా బెటరే అవుతుంది। ఇక ఈ మొబైల్ కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు। మన ఛానల్ నుంచి కొత్త వీడియోస్ కానీ, కొత్త మొబైల్ అన్బాక్సింగ్ చేసేవి కానీ వస్తే కనుక తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఇక ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది। బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్, అలాగే చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మనకి ప్లాస్టికే ఇచ్చారు। బ్యాక్ సైడ్ రింగ్లో మనకైతే డ్యూయల్ కెమెరా ఉంటుంది, పక్కకు ఒక చిన్న ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది। నాకు ఇలా రింగ్ లైట్ ఉన్న మొబైల్స్ వాడాలంటే చాలా ఇష్టం। డిజైన్ పరంగా అయితే ఈ మొబైల్ ఈ బడ్జెట్లో చాలా బాగుందని చెప్తాను। ఇక ఈ మొబైల్కి సంబంధించిన డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.72 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే HDR10+ కూడా ఉంటుంది। డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే ఇందులో ఉండదు। 600 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది। IP54 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది। ఎల్సిడి డిస్ప్లే కదా, ఫింగర్ ప్రింట్ అనేది మీకు సైడ్లోనే ఇస్తుంటారు। డిస్ప్లే వచ్చేసి ఎల్సిడి కదా, నార్మల్గా ఉంటుంది। AMOLED లాగా చాలా కలర్స్ రావాలని ఎక్స్పెక్ట్ అయితే చేయదు। 15,000 రూపాయల బడ్జెట్లో ఈ ప్రాసెసర్తో వస్తున్న ఏకైక మొబైల్ కూడా ఇదే అవుతుంది। ఇంకా ఇతర బ్రాండ్స్ లో అయితే ఇదే ప్రాసెసర్ ని 20 నుంచి 25,000 రూపాయల బడ్జెట్ లో అయితే వాడుతున్నారు। సింపుల్ గా చెప్పేయచ్చు, ఒక మంచి ప్రాసెసర్ ని తక్కువ బడ్జెట్ లో ఈ మొబైల్ వాళ్ళు తీసుకొస్తున్నారని చెప్పి। ఆ ప్రాసెసర్ మరేంటో కాదు, స్నాప్డ్రాగన్ 6 Gen 1 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది। అలాగే LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ కూడా ఉంటుంది। Android 14 మీద వస్తుంది, అలాగే 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు। ఈ మొబైల్ అయితే Antutuలో 5,60,000 అయితే స్కోర్ చేసింది, ఇదైతే మంచి స్కోర్ అనే చెప్తాను। డైమెన్సిటీ 6080 6100 ప్లస్ అయితే 4,25,000 వరకు అయితే స్కోర్ చేసింది, కానీ ఈ మొబైల్ మాత్రం అంతకన్నా ఎక్కువ స్కోర్ చేయగలిగింది। ఈ మొబైల్లో 4GB 128GB అయితే ఇస్తున్నారు, నా ఉద్దేశం ప్రకారంగా 6GB ఇచ్చుంటే బాగుండేది। ర్యామ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ ర్యామ్ ఉంటుంది, కానీ ఒరిజినల్ ర్యామ్తో కంపేర్ చేస్తే మాత్రం అంత బాగా ఉండదు। బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది, 50+ 2MP। ఫ్రంట్ వచ్చేసి 8MP మాత్రమే ఇచ్చారు, 16MP ఇచ్చుంటే బాగుండేది। బ్యాక్ కెమెరా డిజైన్ అయితే ఈ మొబైల్లో చాలా బాగుంది। బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, OS కు కూడా సపోర్ట్ చేస్తుంది। 1080 60 fps వరకు అయితే మెయిన్ కెమెరా రికార్డ్ చేయొచ్చు। ఫ్రంట్ వచ్చేసి మనకి 1080 30 fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు। ఇక 2MP గురించి అయితే నేను మాట్లాడను, ఎవరైనా బాగుంటుందని చెప్పినా కూడా నమ్మకం। దానిలో కెమెరాస్ అయితే బాగా ఆప్టిమైజ్ చేసి ఉంటాయి, ఎలాంటి సెన్సార్ వాడినా కూడా ఫోటోస్ అయితే చాలా బాగా వస్తాయి। ఈ మొబైల్ అయితే మిమ్మల్ని కెమెరా విషయంలో అస్సలు డిసప్పాయింట్ చేయదు। ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు। బ్యాటరీ ఫుల్ అవ్వడానికి ఎంత లేదన్నా 1 అవర్ 20 మినిట్స్ అంతకన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది। స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉండడం వల్ల మొబైల్ అయితే హీట్ అవ్వదు, బ్యాటరీ కూడా డ్రైన్ అవ్వదు। స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వచ్చేసి పవర్ ఎఫిషియెంట్ మొక్కోవాలి। ఇక ఈ మొబైల్ అయితే 50,000 లోపే ఫస్ట్ టైం ఈ ప్రాసెసర్తో ఇండియాలో రాబోతుంది। వివో బ్రాండ్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక 20,000 పెట్టి వై సిరీస్ కొనుక్కునే కన్నా 50,000 లోపు ఈ టీ సిరీస్లో ఏ మొబైల్ కొనుక్కున్నా కూడా బెటరే అవుతుంది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే। ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే నేను చెప్పానని అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।